హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొసెసివ్ హస్బెండ్ ఇన్నోసెంట్ వైఫ్ పార్ట్ 106. వరుణ్ కంగారు పడి అయ్యో అదేమీ లేదు సార్ అనగానే మళ్ళీ సార్ అంటావు అని కర్ణ సీరియస్ అయ్యేసరికి సారీ అన్నయ్య అని వరుణ్ పిలిచి బుర్ర గోక్కోవడంతో సరే ఇంతకీ ఏం మాట్లాడాలని వచ్చావు అనగానే అది మరి ధాత్రిని అని అంటూ ఉంటే హా ధాత్రిని ఏంటి ధాత్రి అని అన్నాడు. అదే తనని బయటికి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాను. మీరు పర్మిషన్ ఇస్తే తీసుకువెళ్దామని ఆలోచిస్తున్నాను అనగానే పర్మిషన్ ఇవ్వడానికి వాడెవడు, తీసుకెళ్ళడానికి నువ్వెవరు అని సత్యవతి కోపంగా వరుణ్ దగ్గరికి రావడంతో అత్తయ్య ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయిన తర్వాత ఏంటి ఇంకా నువ్వు అని కర్ణ సీరియస్గా అనగానే నువ్వు ఉండరా, పెళ్లి కాకుండానే ఆడపిల్లని అలా బయటకి తీసుకువెళ్ళొచ్చా అని అడిగేసరికి వాళ్ళిద్దరూ నా ఆఫీస్లోనే పనిచేస్తున్నారు, పైగా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్, మనందరికీ విషయం తెలియక ముందే వాళ్ళు కలిసి చాలా చోట్ల తిరిగారు అన్నాడు కర్ణ. సత్యవతి కోపంగా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటే ఇప్పుడు వాడికి తను సగం భార్య అయిపోయినట్టే, తన మీద మనకి ఎలాంటి హక్కులు లేవత్తయ్య అని చెప్పి వరుణ్ నువ్వు ధాత్రితో మాట్లాడు, తను వస్తానంటే తీసుకుని వెళ్ళు అని కర్ణ చెప్పేసరికి సరేనంటూ వరుణ్ వెళ్ళిపోవడంతో ఏమనుకుంటున్నారు మీరందరూ మీ గురించి అసలు, నా మాట అంటే విలువ లేదు, నా మాట అంటే లెక్కలేదు, మీకు నచ్చినట్టుగా చేస్తున్నారని సత్యవతి కోపంగా అనగానే మీకు నచ్చినట్టుగా చేయడం అంటే ఏంటత్తయ్య, ఒకటి ధాత్రిని నేను పెళ్లి చేసుకోవడం, ఎందుకంటే డాడీ ఆస్తి మొత్తం నా భార్య అయినందుకు ధాత్రికి కూడా చెందుతుంది కాబట్టి అది ఎలాగో జరగలేదు, లేదంటే ఇప్పుడు ధాత్రిని నాకంటే డబ్బున్న వాడికిచ్చి పెళ్లి చేయాలి, అది జరిగే అవకాశం లేదు, తను ప్రేమించిన వాడితో ఎంగేజ్మెంట్ అయింది, ఇన్ని జరిగాక ఈ ఒక్కటి జరగలేదని ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు అని అడిగాడు. సత్యవతి కోపంగా చూస్తూ అంటే ఏంటి, మీరేం చేసినా చూస్తూ ఊరుకోవడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు అంటున్నావా అని కోపంగా అడిగేసరికి మరి ఉందని నువ్వనుకుంటున్నావా అని సత్యం రావడంతో ఏంటండి మీరు కూడా, నాకు చెప్పకుండా చివరి నిమిషంలో నాకు ఫోన్ చేసి చెప్పారు, నా గురించి ఒక్కరికి కూడా ఆలోచన లేదా అనగానే నీ గురించి ఆలోచన లేకపోయి ఉంటే పెళ్ళైన తర్వాత చెప్పేవాళ్ళం, ఎంగేజ్మెంట్కి పిలవాల్సిన అవసరం మాకు లేదు, అయినా పిలిచామంటే తల్లిగా నీకు హక్కులున్నాయని అని అన్నాడు సత్యం. అసలు మీరందరూ ఏం మాట్లాడుతున్నారో, ఏం చెప్పాలని అనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఎంగేజ్మెంట్ వరకు నా కూతురు విషయంలో నా ప్రమేయం లేకుండానే చేశారు. దాన్ని బయటికి పంపించాలో వద్దో కూడా తల్లిగా నేను చెప్పనక్కర్లేదా అనగానే చూడు సత్యవతి, తల్లిగా నువ్వు చెప్పడంలో, నీ మాట వినడంలో తప్పేం లేదు, కానీ నువ్వు అనవసరమైన పంతాలకు పోతున్నావు. ఇప్పుడు నీకు కోపం ఎందుకో చెప్పనా, ధాత్రి బయటికి వెళ్తున్నందుకు కాదు, డబ్బున్న వాడిని కాకుండా, నువ్వు నచ్చిన నీ మేనల్లుణ్ణి కాకుండా ఎవరినో పెళ్లి చేసుకుంటుందని, అదే కదా నీ కోపం అని సత్యం అనగానే సత్యవతి ఏమీ మాట్లాడలేదు. ఆ కోపం ఎలా చూపించాలో తెలియక ఈ రకంగా చూపించడానికి ప్రయత్నిస్తున్నామని సత్యం అనగానే సత్యవతి ఏం మాట్లాడకపోవడంతో చూడు వరుణ్తో నేను కూడా ఇన్ని రోజులు మాట్లాడుతూనే ఉన్నాను, అబ్బాయి చాలా మంచివాడు, దాత్రిని నిజంగానే మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు, అతను దాత్రిని పెళ్లి కొప్పించడానికి చేసిన ప్రయత్నాలు అందుకు సాక్ష్యాలు, అబ్బాయి చాలా మంచోడు, నువ్వు అనవసరంగా దాత్రి గురించి బెంగ పెట్టుకోకు, ఒక తండ్రిగా నాకు కూడా నా కూతురు మీద ప్రేమ ఉంటుంది, నేనే నమ్మకంగా చెప్తున్నాను కదా అన్నాడు. సత్యవతి ఇంకా మాట్లాడాలి అనుకున్నా ఎవరు మాట్లాడనిచ్చేలా లేకపోవడంతో ఇక మౌనంగా మారిపోయింది. ధాత్రి వరుణ్ బయట తిరుగుతూ వాళ్ళ ప్రేమలోకంలో విహరిస్తూ ఉంటే కర్ణ వాళ్ళు ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయారు.
సాయంత్రానికి వరుణ్ ధాత్రిని కర్ణ వాళ్ళ ఇంటి ముందు డ్రాప్ చేయడంతో చూడు ఎంత లేట్ అయిపోయింది, ఇంటికి వెళ్దామంటే వినిపించుకోలేదు అనగానే నీతో ఎక్కువగా టైం స్పెండ్ చేయాలని నేను తాపత్రపడుతుంటే నువ్వు నా ప్రేమని ఏమీ అర్థం చేసుకోవడం లేదు అనగానే అర్థం చేసుకుంటానులే అని చెప్పి ఇంట్లోకి వెళ్తుంటే ధాత్రి అంతేనా, డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోతావా, నాకేదైనా ఇవ్వచ్చు కదా అనగానే ఏం కావాలి అని అడిగింది. నువ్వే ఆలోచించుకో అని వరుణ్ మెలికలు తిరుగుతూ ఉంటే ఒక నిమిషం, ఇందాక చాక్లెట్ కొనిచ్చావు కదా అది తీసుకో అని హ్యాండ్ బ్యాగ్లో నుంచి చాక్లెట్ తీసిస్తూ ఉంటే అది నువ్వే దాచిపెట్టుకో అని చిరాకుగా చెప్పడంతో మరి ఇంకేం కావాలి బాబు అని అయోమయంగా అడిగేసరికి నేను ముద్దు గురించి అన్నాను, చాక్లెట్ గురించి కాదు అనగానే ధాత్రి నవ్వుతూ ఏంటి తమాషాగా ఉందా అని అడిగేసరికి నీకే కామెడీగా ఉన్నట్టుంది నేను అడుగుతుంటే అని కోపంగా అనగానే మూతి తిప్పుకుంది ధాత్రి. ఈ జన్మకి నీకు బ్రెయిన్లో బల్బు వెలగదని నాకు అర్థమైంది కానీ వెళ్ళి హాయిగా డిన్నర్ చేసి పడుకో అని చిరాకుగా వరుణ్ బైక్ తిప్పుకోవడంతో అతని కాలర్ పట్టుకుని అతని బుగ్గ మీద ముద్దు పెట్టేసి బాయ్ అని చెప్పి లోపలికి నవ్వుతూ పరిగెడుతూ వెళ్ళిపోవడంతో ముందు షాక్ అయినా కూడా అతను తేరుకునేసరికి ధాత్రి ఇంట్లోకి వెళ్ళిపోవడంతో ఇంకేం చేయలేక వరుణ్ వెళ్ళిపోయాడు. చూస్తూ ఉండగానే వరుణ్ ధాత్రి పెళ్లికి ఏర్పాట్లు కూడా పూర్తయిపోతే ఒకరోజు వసుంధర, దక్ష, విశాలాక్షమ్మ కలిసి ధాత్రిని తీసుకుని ఆమెకు కావాల్సిన నగలన్నీ చేపిస్తుంటే ఎందుకత్తా ఇవన్నీ అనగానే అదేంటే మేనత్తగా నేను మీకు పెట్టాల్సింది కూడా ఉంటాయి కదా, నీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకో అని చెప్పడంతో తనకి నచ్చినవి సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే వెనుకటికి నీలాంటి వాళ్ళే ఆకలిగా ఉన్న బిచ్చగాడికి భోజనం పెట్టకుండా ప్రసాదం చేతిలో పెట్టి పంపించారంట. అదట ఆకలి తీర్చక ఇటు పక్కన పెట్టలేక సతమతమయ్యాడంట ఆ బిచ్చగాడు. అలా ఉంది పరిస్థితి అని సత్యవతి అనగానే విశాలాక్షమ్మ కూతుర్ని కోపంగా చూసింది. ఏం మాట్లాడుతున్నావే నువ్వు అనగానే కొడుక్కి పెళ్లి చేసుకోవడానికి మేనకోడలు పనికి రాలేదు కానీ ఇప్పుడు నగలు కొనిస్తోంది నగలు అని సత్యవతి చిరాకుగా అనగానే ఎవరికి ఏది రాసిపెట్టుంటుందో అదే జరుగుతుంది. అయినా వాడు ఎవరిని పెళ్లి చేసుకోవాలో వాళ్ళు ఎవరిని కోడలుగా చేసుకోవాలో చెప్పడానికి నువ్వెవరే, నీకు నచ్చలేదు కాబట్టి నువ్వు ప్రతిక్షణం దెప్పి పొడుస్తున్నా కూడా వసుంధర ఎందుకు మౌనంగా ఉంటుందో తెలుసా, ఆడపడచ్చు కాబట్టి. ఇంకొక్కసారి అయిపోయిన వాటి గురించి మాట్లాడావనుకో కూతురని కూడా చూడ్ను అని అంది విశాలాక్షమ్మ. ఏంటమ్మా నువ్వు కూడా నాకు సపోర్ట్ చేయకుండా ఎప్పుడు అన్నయ్యకి, వదినకి సపోర్ట్ చేస్తావు అనంటే చేస్తానే. నేను నా కొడుక్కి, కోడలికే సపోర్ట్ చేస్తాను. మనుషులుగా పుట్టిన ప్రతి ప్రాణికి వాటి ఇష్టానికి బ్రతికే హక్కులు, అధికారాలున్నాయి. చిన్నప్పటి నుంచి నువ్వు నీ కూతుర్ని వాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నావే కానీ ఎప్పుడైనా వసుంధర నా కొడుక్కి, నీ కూతుర్ని చేసుకుంటాను అని చెప్పిందా? లేకపోతే నా మనవడు, నా మనవరాలిని పెళ్లి చేసుకోవాలని నేనన్నానా? నీకు నువ్వే అన్నీ అనేసుకొని అది అవ్వలేదని ఎవరి మీద చూపిస్తున్నావే నీ ఉక్రోషం అని అడిగింది. సత్యవతి కోపంగా చూస్తుంటే నీకు చాలా దరిద్రపు అలవాట్లున్నాయని తెలుసు కానీ అన్నిటికంటే పెద్ద దరిద్రపు రోగం ఇది ఒకటి తయారైందని నాకిప్పుడే అర్థమైపోయింది. రేపు ధాత్రి వరుణ్ పెళ్లి చేసుకుని వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత కూడా కర్ణ ధాత్రి పెళ్లి చేసుకోలేదని ఏడుస్తూ ఉంటే చూసే వాళ్ళకి చండాలంగా ఉంటుంది. వాడికి నచ్చిన అమ్మాయిని వాడు పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళకి నచ్చిన కోడల్ని వాళ్ళు తెచ్చుకున్నారు. నువ్వనుకున్నావు కాబట్టి వాడు నీ కూతుర్ని పెళ్లి చేసుకోవాలా అని అనగానే సత్యవతి మౌనంగా ఉంటే మరొకసారి టాపిక్ తీసుకొచ్చావనుకో మర్యాదగా ఉండదు అని చెప్పేసరికి పోనివ్వండి అత్తయ్య అని అంది వసుంధర. మమ్మీ నీకు దండం పెడతాను, నువ్వెలాగో నీ మాటలతో అత్తకి మామకి దూరం అయిపోయావు, నన్ను కూడా ఎందుకు దూరం చేయడానికి ట్రై చేస్తావు, నీకు నా పెళ్లి చూడటం ఇష్టం లేకపోతే ఊరికి వెళ్ళిపో, నన్ను మాత్రం ప్రశాంతంగా బ్రతకనివ్వు అని ధాత్రి చెప్పడంతో కోపంగా చూసింది సత్యవతి. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.